ఏపీ ఎన్నికల్లో జనసేనకు బిగ్ షాక్ తప్పేలా లేదా? తద్వారా కూటమి ఫలితాలపై ప్రభావం కనిపించనుందా? గాజు గ్లాస్ గుర్తే జనసేనకు తలనొప్పిగా మారుతోందా అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది? జనసేనను టెన్షన్ పెడుతున్న అంశం ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో బరిలో ఉండేదెవరు, తప్పుకునేదెవరన్నది తేలిపోయింది. నామినేషన్ల ఘట్టం ముగియటంతో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం అధికారులు గుర్తులు కేటాయిస్తున్నారు. ఏపీలో కూటమి అభ్యర్థులకు జనసేన గాజు గ్లాస్ సింబల్ తలనొప్పిగా మారింది. జనసేన పోటీలో లేని చోట్ల గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ఇండిపెండెంట్లకు ఈసీ కేటాయించడమే ఇందుకు కారణం. సాధారణంగా ఫ్రీ సింబల్స్ లో ఉన్న వాటిని అభ్యర్థులకు ఎంచుకునే అవకాశం కల్పిస్తారు. ఒక గుర్తు కోసం ఎక్కువ మంది పోటీ పడితే డ్రా తీసి గుర్తు కేటాయిస్తారు. అయితే ఇలా కేటాయించిన సింబల్స్ లో కొన్ని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తు ఉంది. ఈ కారణంగానే గందరగోళం తలెత్తింది. విజయనగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఎన్నికల సంఘం ఆ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసిందని, ఇండిపెండెంట్లకు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పారు. అయితే అలాంటి ఆదేశాలు తమకు రాలేదంటూ రిటర్నింగ్ అధికారి గాజు గ్లాస్ గుర్తు కేటాయించేశారు. అలాగే జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన సూర్యచంద్రకు సైతం గాజు గ్లాసు గుర్తును కేటాయించడం వివాదాస్పదమైంది. నిజానికి ఆ గాజు గ్లాస్ సింబల్ ను రిజర్వ్ చేయకపోతే అన్ని చోట్ల స్వతంత్రులకు కేటాయించాల్సి ఉంది. కానీ ఇటీవల ఎన్డీఏ కూటమి నేతలు ఈసీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈసీ ఈ మేరకు గాజు గ్లాస్ గుర్తు జనసేనకు రిజర్వ్ చేసినట్లు చెబుతున్నారు. కానీ కొంతమంది రిటర్నింగ్ అధికారులు మాత్రం గాజు గ్లాస్ ను కేటాయిస్తున్నారు. అది కూడా కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో ఈ కేటాయింపులు ఉండడం వివాదాస్పదమైంది. దీంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న టెన్షన్ కూటమి నేతల్లో ఉంది.